హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని అయితే చూస్తున్నట్లయితే ముందుగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ పేపర్ కటింగ్ ఎలా చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. బ్యాక్ పార్ట్ ఎలా తీయాలి అని అంటే, మన ఆది బ్లౌజ్ ఉంటుంది కదండి, మనకి ఎగ్జాక్ట్గా సూట్ అయినటువంటి ఆది బ్లౌజ్ తీసుకోవాలండి. ఫస్ట్ దాని నుంచి మనం భుజం దగ్గర కుట్టు ఉంటుంది కదా, ఆ భుజం దగ్గర కుట్టు నుంచి నడుం దగ్గర డాట్ కుట్టు ఉంటుంది కదా, అక్కడ వరకు పట్టుకోవాలండి. దీన్ని నేను ఫుల్ వీడియో అనేది ఒకటి చేశాను, ఛానల్లోనికి వెళ్ళి చూడండి. ఇప్పుడు పార్ట్స్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే మనం షోల్డర్స్ దగ్గర నుంచి కిందకి మార్క్ చేసుకోవాలన్నమాట. సపోజ్ ఇది ఒక 15 వస్తే 16 ఇంచెస్ అనేవి తీసుకోవాలి. 15 ఇంచులు వస్తే 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. అలా పొడవు తీసుకోవాలి. ఇప్పుడు వెడల్పు ఎలా తీసుకోవాలి అంటే, 2 ఖర్చులు ఉంటాయి కదండి, 2 ఖర్చుల్ని సమానంగా తీసుకొని నడుం దగ్గరకు మడత పెట్టి పట్టుకోవాలన్నమాట. నడుం దగ్గర ఫోల్డ్ చేసి పట్టుకోవాలి. ఇలా నడుం దగ్గర ఫోల్డ్ చేసి పట్టుకొని, ఇప్పుడు ఫుల్ పేపర్ అయితే ఇలా మనకి స్ట్రైట్గా ఉంటుంది కదా, అది స్టార్టింగ్ నుంచి పట్టుకోవాలన్నమాట. పట్టుకొని నడుం దగ్గర ఖర్చుల దగ్గర ఒక మార్క్ అనేది చేయాలి. ఇలా మనం ఖర్చుల దగ్గర మార్క్ చేసిన తర్వాత ఆ ఖర్చు నుంచి మెయిన్ నుంచి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మనం డాట్స్ వేస్తాం కదా, డాట్స్ కోసం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఆ తర్వాత 2 ఇంచులు ఖర్చు భాగానికి మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇలా పొడవు వెడల్పు వచ్చింది. ఇప్పుడు మనం నడుము పొడవు అంటే ఫుల్ కాకుండా మనం నడుము తీసుకుంటాం కదా, దానికి పొడవు తీసుకోవాలి. అది ఎలా అంటే, మనం బ్లౌజ్ని మధ్యకు పట్టుకుంటాం కదా, ఆ మధ్యకు పట్టుకున్నప్పుడు కింద 1 సెంటీమీటరు, పైన 1 సెంటీమీటరు ఖర్చులకు వదిలేసుకుని నడుముది అనేది మార్క్ చేసుకోవాలి. అలానే ఇప్పుడు మనం ఒక ఫుల్ పేపర్ అంటే నేను ఇది ఆల్రెడీ కటింగ్ చేసేసాను కాబట్టి, పేపర్ తీసుకున్నట్లయితే ఫ్రంట్ పైన మనం షోల్డర్స్ దగ్గర 5 సెంటీమీటర్లు అనేది తీసుకోవాలి. లావుగా ఉన్నవారికైనా సన్నగా ఉన్నవారికైనా సరేనండి, 5 సెంటీమీటర్లు తీసుకోవాలి. ఇలా 5 సెంటీమీటర్లు తీసుకున్న తర్వాత మన ఆది బ్లౌజ్లో షోల్డర్స్ ఉంటాయి కదా, భుజాలు, ఆ భుజాలని మనం 5 ఇటు నుంచి తీసుకుంటాం కదా, ఇలా 5 వచ్చేసరికి భుజాల వైపుకి 1/2 ఇంచు ఖర్చు అనేది వదిలేసుకోవాలి. భుజాల దగ్గర 1/2 ఇంచు ఖర్చు వదిలేసుకొని మన షోల్డర్స్ 1/2 ఇంచు వదిలేసి లోపలికి పెట్టాలి. ఇటు సైడు 1 సెంటీమీటర్ ఖర్చు వదిలేసుకోవాలి. ఇటువైపు 1/2 ఇంచు వదులుకోవాలి. ఇటు సైడు సెంటీమీటర్ ఖర్చు వదిలేసుకొని షోల్డర్స్ అనేది మార్క్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు షోల్డర్స్ దగ్గర మనం ఎంతైతే షోల్డర్స్ తీసేసుకున్న తర్వాత మిగిలింది ఉంటుంది కదా, అది 3 ఇంచెస్ అండి షోల్డర్స్ వచ్చింది. మిగిలింది 2 ఇంచెస్ కదా, 2 ఇంచెస్ పైన 2 ఇంచెస్, అలానే కింద మనం నెక్ డీప్ తీసుకోవాలి కదా, 2 ఇంచెస్ అనేది పెట్టుకొని, డీప్ మనకి ఎక్కువ కావాలనుకుంటే ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. లేదు మనకి 2 ఇంచుల్లోనే సరిపోతుంది అని అనుకుంటే 2 ఇంచులో పెట్టుకోవచ్చు. రౌండ్ ఇప్పుడు ఎక్కువగా డీప్ పెట్టుకున్న వాళ్ళు ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. 2 ఇంచులకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. లేదంటే 1 సెంటీమీటర్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. అక్కడి నుంచి మనకి ఎంత రౌండ్ కావాలనే రౌండ్ అనేది తీసేసుకోవాలన్నమాట. ఇలా నడుము కొలత తీసుకోవాలండి. ఆ తర్వాత ఆర్మ్ హోల్ రౌండ్, చంక రౌండ్ అనేది 5.5 ఇంచులు తీసుకోవాలన్నమాట. ఎవరైనా సరే 5.5 ఇంచులే తీసుకోవాలండి. కొంచెం లావుగా ఉన్నవాళ్ళు 6 ఇంచులు కూడా తీసుకోవచ్చు. చాలా వరకు 5.5 ఇంచులు ఎవరికైనా సరే సరిపోతుంది. ఇలా ఫస్ట్ షోల్డర్స్ దగ్గర నుంచి కిందకి 5.5 లైన్ గీసేసుకొని, ఆ తర్వాత మనం ఆ లైన్ నుంచి ఇలా చంక వైపుకి ఎంత పొడవు వస్తే అంత పొడవు ఫస్ట్ అయితే ఒక లైన్ అయితే గీసేసుకొని ఉంచుకోండి. ఆ తర్వాత ఈ రెండిట్ల మధ్యలో ఒక పాయింట్ వస్తుంది కదా, ఆ పాయింట్ నుంచి పైకి 1 సెంటీమీటర్న్నర 1 ఇంచున్నర మార్క్ చేసుకుని, అక్కడి నుంచి షోల్డర్కి ఇక్కడ కింద డాట్కి మిడిల్లో ఒక మార్క్ చేసుకుని, ఆ మధ్యలో నుంచి ఈ కిందకి లైన్కి, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, కింద లైన్కి కరువు కలిసేలా, మనం కరువు స్కేల్తో కూడా కరువు తీసుకోవచ్చు. ఇలా రౌండ్గా కూడా లైన్ కలిసేలా తీయాలి. ఇప్పుడు చెస్ట్ రౌండ్ ఎలా తీయాలి అంటే, మనం బ్లౌజ్ని వెనక్కి ఫోల్డ్ చేసేయాలండి.
వెనక్కి ఫోల్డ్ చేసేసిన తర్వాత నడుము ఉంటుంది కదా, నడుము పై భాగం, ఆ భాగాన్ని పట్టుకుని మనం నడుము ఎంతవరకు మార్క్ చేసుకున్నాం కదా, ఇటు సైడ్ నడుము భాగం మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి కింద షోల్డర్స్ ఉంటాయి కదా, ఆర్మ్ హోల్ రౌండ్ ఉంటుంది కదా, చంక రౌండ్, ఆ చంక రౌండ్ కుట్టు వరకు పట్టుకుని అక్కడికి ఎక్కడి వరకు వస్తుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఆ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి 2 ఇంచులు ఖర్చుకు అనేది పెట్టేసుకోవాలి. మనం 2 ఇంచులు ఖర్చుకు పెట్టేసుకోవాలి. 2 ఇంచులు ఖర్చుకు పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ ఖర్చులు ఎక్కడి నుంచి పెట్టుకున్నామో ఆ పై 2 ఇంచులు పెట్టిన ఖర్చు దగ్గర నుంచి స్ట్రైట్ లైన్ అనేది గీసేసుకోవాలి. మనం ఇలా గీసేసుకున్న తర్వాత మనకి బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అవుతుందండి. నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ ఎలా తీయాలనేది మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.